తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై కసరత్తు జరుగుతోంది. ఇందుకోసం తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేతలు ఢిల్లీ వెళ్లి అధిష్టానం పెద్దలతో చర్చలు జరిపారు. కాసేపటి క్రితమే ఈ భేటీ ముగిసింది. అధిష్టానం పెద్దలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యి చర్చించారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఉగాదిలోపు తెలంగాణలో కేబినెట్ విస్తరణ జరుగుతుందని తెలుస్తోంది. ఖాళీగా ఉన్న 6 బెర్తుల్లో బీసీలకు 2, ఎస్సీ, మైనారిటీ, రెడ్డి సామాజిక వర్గాలకు ఒక్కో మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. మంత్రి పదవి కోసం పోటీ తీవ్రంగా ఉంది. ఆశావహులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై కసరత్తు జరుగుతోంది. ఇందుకోసం తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేతలు ఢిల్లీ వెళ్లి అధిష్టానం పెద్దలతో చర్చలు జరిపారు. కాసేపటి క్రితమే ఈ భేటీ ముగిసింది. అధిష్టానం పెద్దలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యి చర్చించారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఉగాదిలోపు తెలంగాణలో కేబినెట్ విస్తరణ జరుగుతుందని తెలుస్తోంది. ఖాళీగా ఉన్న 6 బెర్తుల్లో బీసీలకు 2, ఎస్సీ, మైనారిటీ, రెడ్డి సామాజిక వర్గాలకు ఒక్కో మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. మంత్రి పదవి కోసం పోటీ తీవ్రంగా ఉంది. ఆశావహులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై కసరత్తు జరుగుతోంది. ఇందుకోసం తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేతలు ఢిల్లీ వెళ్లి అధిష్టానంతో చర్చలు జరిపారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ ఫోన్ లైన్లో అందిస్తారు. ప్రసాద్, దాదాపు 2 గంటల పాటు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ సమక్షంలో తీవ్రమైనటువంటి చర్చలు జరిగాయి. చాలా కీలకమైన సమావేశం. ఈ సమావేశంలో పూర్తి స్థాయిలో అంతర్గతంగా ఉన్నటువంటి అన్ని అంశాలను కూడా చర్చించడంతో పాటు మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలి, ఏ సామాజిక వర్గాలకు ఇవ్వాలి అన్న అంశంపై కూడా పూర్తి స్థాయిలో చర్చ జరిగింది. ఇప్పటికే చాలా కాలంగా పెండింగ్ లో ఉన్నటువంటి అంశంపై త్వరితగతిన నిర్ణయం తీసుకొని ఆ మేరకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఏర్పాటు చేసి సమిష్టిగా సమర్థవంతంగా ప్రభుత్వం పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలన్న అంశంపైనే అధిష్టానం ఆలోచించింది. ఆ మేరకు బీసీల్లో 2 మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పి ప్రాథమికంగా నిర్ణయించారు. అదేవిధంగా బీసీతో పాటు ఎస్సీ, అదేవిధంగా మైనారిటీ వర్గాలు, రెడ్డి సామాజిక వర్గానికి మొత్తంగా 5 మంత్రి పదవుల అంశంపై ఈ రోజు చర్చ జరిగింది. ఈ చర్చ దాదాపు పూర్తి అయిపోయింది. అంత నిర్ణయాలు కూడా తీసుకున్నారు. అయితే ఎవరెవరి అన్నయ్యపై అనేకమైన ఊహాగానాలు కూడా వస్తున్నాయి. అయితే రెడ్డి సమాజం చెందిన రెడ్డి సామాజిక నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవకాశం తెలుస్తుంది. అదేవిధంగా గతంలో కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి హామీ ఇచ్చారు. దాంతోపాటు వివేక్ వెంకటస్వామి ఆయన కూడా తిరిగి పార్టీలో వస్తున్న సందర్భంగా ఆయనకు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈ 2 హామీలను కూడా అధిష్టానం పూర్తి చేసే విధంగా ఉండొచ్చు నిర్ణయాలని చెప్పి కాంగ్రెస్. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.